మీలో ఎవరైనా భద్రాచలం వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. అక్కడ ఏ ఏ ప్లేసెస్ చూడాలి, రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని డేస్ స్టే చేయాలి, ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో, మేమైతే సికింద్రాబాద్ ట్రైన్ అయితే తీసుకున్నాము. పర్ పర్సన్‌కి 150 రూపీస్ ప్రైస్ అయితే పడింది. జనరల్ అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి ఖమ్మం రైల్వే స్టేషన్‌లో దిగి ఆటో తీసుకొని డైరెక్ట్‌గా మేము బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళిపోయాము. బస్ స్టాండ్‌లో 24/7 అయితే బసెస్ అయితే భద్రాచలం వెళ్ళడానికి అవైలబుల్‌గా ఉంటాయి. పర్ పర్సన్‌కి వచ్చేసి 220 రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది. 2½ అవర్ జర్నీ అయితే ఉంటుంది. నేను ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాను. సో, అక్కడి నుంచి మా బస్ స్టార్ట్ అయిపోయి భద్రాచలంకి అయితే డ్రాప్ అయితే చేసేసింది. అక్కడైతే ఆటో అన్న వాళ్ళైతే రెడీగా ఉంటారు స్కామ్ చేయడానికి. సో, అండ్ ఈ ఆటో ఉన్న వాళ్ళు చేసే స్కామ్ ఏంటంటే వాళ్ళకి లింక్ అయిన రూమ్స్ మాత్రమే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. యాక్చువల్‌గా మేము ప్లాన్ చేసుకున్నాము. దేవస్థానంకి సంబంధించిన శ్రీరామ నిలయం అనే రూమ్స్‌లో స్టే చేద్దామని చెప్పి. కొంచెం బడ్జెట్‌లో అవుతుందని చెప్పి. బట్ ఈ ఆటో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన రూమ్స్ మాత్రమే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో, మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేయమని చెప్పాము. ఆ రూమ్స్ అవైలబుల్‌గా ఉండవండి. అవి ఓన్లీ ఆన్‌లైన్ బుకింగ్స్ మాత్రమే అని చెప్పారు. సర్లే వీళ్ళు చెప్పిన రూమ్స్ చూద్దామని వెళ్తే అక్కడ రూమ్స్ అయితే అస్సలు బాగలేవు. ప్రైస్ వచ్చేసి 1500-2000 రూపీస్ ప్రైస్ అయితే చెప్తున్నారు. సో, ఫైనల్లీ మేము అనుకున్న శ్రీరామ నిలయం అనే రూమ్స్ దగ్గరకైతే వచ్చేసాము. సో, ఈ రూమ్స్ కాస్ట్ వచ్చేసి సింగిల్ బెడ్‌రూమ్ వచ్చేసి 400 రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది. డబుల్ బెడ్‌రూమ్ వచ్చేసి 800 రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది. మేము టోటల్ 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు ఈ రూమ్ అయితే సరిపోయింది. ఇంకా మార్నింగే కాబట్టి ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాము. దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. దర్శనం అయితే మాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే జరిగింది. చాలా మంచిగా జరిగింది. అండ్ ప్రత్యేక దర్శనం అయితే 100 రూపీస్ అయితే టికెట్ అయితే ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, గో ఫర్ ఇట్. రామయ్యని, సీతమ్మ తల్లిని అయితే దగ్గర నుంచి చాలా బాగా దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ అయితే మేము ప్రత్యేక దర్శనానికి కూడా వెళ్ళాము. అండ్ టెంపుల్‌కి నియర్ బైనే కొన్ని షాప్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. భద్రాచలం వచ్చిన వాళ్ళు మస్ట్‌గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది పర్ణశాల అండి. సో, పర్ణశాల వెళ్ళడానికైతే టెంపుల్‌కి నియర్ బై చాలా ఆటోస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి పర్ణశాల వెళ్ళడానికైతే. సో, ఈచ్ వన్ పర్సన్‌కి అయితే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు 150కి అడిగినా గానీ వాళ్ళైతే వస్తారు. ఈ ఆటో అన్న వాళ్ళే మాకు దగ్గరుండి అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేశారు. సో, మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో సో, అక్కడే డ్రాప్ చేస్తారు 200 రూపీస్‌కి. సో, చాలా మంచిగా అయితే ఓపికగా అయితే చూపిచ్చారు. మేము ఎంత చూసినా గానీ వెయిట్ చేసి మరి మనకైతే అన్ని ప్లేసెస్ అయితే చూపిచ్చారండి. ఫైనల్లీ మనమైతే సీతమ్మ దేవి, రామయ్య నివసించిన ప్రదేశానికైతే మనం వచ్చేసామండి. అక్కడికైతే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. సో, లాకర్ అయితే ఉంటుంది. సో, లాకర్‌లో అయితే మనమైతే 10 రూపీస్ ఇచ్చి మన ఫోన్ అయితే డిపాజిట్ చేయాలి. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేసెస్ అయితే అన్నీ చూసేసాము. అక్కడి నుంచి 1 కిలోమీటర్ అలా ఉంటుందండి పర్ణశాల. సో, అక్కడికి ఆటో వాళ్ళన్న తీసుకెళ్ళి పర్ణశాలకైతే తీసుకెళ్లారు. ఈ ప్రదేశం వచ్చేసి సీతమ్మ తల్లి నార చీర ఆరేసిన ప్రదేశం అనమాట. సో, ఇక్కడ అప్పట్లో అయితే దట్టమైన అడవంట గైస్ అక్కడైతే. సో, అప్పట్లో సీతమ్మ దేవి, రామయ్య, లక్ష్మణ స్వామి వీళ్ళందరూ నివసించిన ప్రదేశం అంట. సో, ఆ ప్రదేశాన్ని మనం ఇప్పటికీ చూస్తున్నామంటే నిజంగా మన అదృష్టం అని చెప్పాలి. సో, అక్కడైతే గైడ్ అయితే ఉంటారు. ఇలా వచ్చిన ప్రతి మెంబర్స్‌ని అక్కడైతే మాకంటే ముందు ఒక 30 మెంబర్స్, 20 మెంబర్స్ అలా వెళ్లారు. సో, వాళ్ళందరికైతే గైడ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ ఏ ఏ ప్రదేశాలున్నాయి, సీతమ్మ దేవి, రామయ్య అక్కడ ఏమేమి చేశారు. సో, అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారనమాట. సో, మమ్మల్ని అయితే ఇక్కడ స్టాప్ చేసేసారు. వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళందరూ క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మమ్మల్ని పంపిస్తారు. సో, మా వెనక కూడా చాలామంది అయితే అవైలబుల్‌గా ఉన్నారు. సో, అలా క్రౌడ్ అయితే నాన్ స్టాప్‌గా వస్తూనే ఉంటారు. ఈ ప్రదేశం తప్పకుండా మీరు చూడాలి. చాలా గుర్తులు కూడా కనిపిస్తుంటాయి. సీతమ్మ తల్లి ఆరేసిన నార చీర, రంగురంగుల చీర కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, అక్కడ మొత్తం ప్రదేశం చూసిన తర్వాత నుంచి ఆటో అన్న వాళ్ళైతే చిన్న అరుణాచలం అనే టెంపుల్‌కైతే తీసుకెళ్లారు. సో, మనకి అరుణాచలం ఎలాగో అలా ఇది చిన్న అరుణాచలం అంట. ఇక్కడైతే 1008 ఈ శివలింగాలైతే దర్శనమైతే ఇస్తాయని చెప్పారు. సో, ఇక్కడైతే మనమే స్వయంగా ఆ శివయ్యకి మనం అభిషేకం చేయొచ్చంట. సో, అలా చేసిన దానికి 20 రూపీస్ నుంచి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే చాలా శివలింగాలుంటాయి. సో, వీటికి ఒక్కొక్క చరిత్ర ఉందనమాట. సో, మనమే స్వయంగా అభిషేకం అయితే చేయొచ్చు. సో, ఇంతటి మంచి అదృష్టాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఆ అభిషేకం అయితే చేశారు. టోటల్ వచ్చేసి 1007
శివలింగాలు అయితే ఉంటాయి. అండ్ మెయిన్ టెంపుల్‌లో ఉన్న పెద్ద శివలింగం. సో, మొత్తం కలిపి 1008 శివలింగాలు అయితే ఉంటాయండి. అండ్ ఇక్కడైతే పక్కనే నిత్య అన్నదానం అయితే ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. సో, మేము అక్కడికి వెళ్ళి భోజనం కూడా చేశాము. అండ్ ఇంకోటేంటంటే ఈ టెంపుల్‌లో శివయ్య దర్శనం ఎంత మంచిగా జరిగిందంటే చాలా దగ్గరికి చూసాము. నాకైతే లిటరల్లీ చాలా హ్యాపీ అనిపించింది. అంత దగ్గరికి శివయ్యని అంత మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ స్టిల్ ఇక్కడైతే కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టెంపుల్‌ని డెవలప్ అయితే చేస్తున్నారు. ఆటో అన్న వచ్చేసి అన్ని లొకేషన్స్ చూపించిన తర్వాత మమ్మల్ని డైరెక్ట్‌గా దేవస్థానంకి సంబంధించిన రూమ్స్ దగ్గరైతే డ్రాప్ చేశారు. సో, కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా గోదావరి చూడడానికైతే వెళ్ళాము. సో, చాలామంది దర్శనం చేసుకునే ముందు ఈ గోదావరి స్నానం చేసి ఏమన్నా దర్శనం చేసుకునేవాళ్ళంట. సో, అందుకే మేము కూడా ఇక్కడ గోదావరి స్నానం చేసి మేము కూడా దర్శనానికైతే వెళ్ళాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్న బిల్డింగ్‌లో వచ్చేసి ఎవరైనా తలనీలాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇస్తారంట. సో, అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. ఎవరైనా గోదావరిలో దీపాలు వదలాలనుకుంటే ఇక్కడ మనం తీసుకొని దీపాలైతే వదలొచ్చు. ప్రెజెంట్ అయితే వాటర్ చాలా తక్కువున్నాయన్నారు. వాటర్ ఎక్కువున్నప్పుడు అక్కడ ఆ స్టెప్స్ వరకు వస్తాయంట. సో, మేము వెళ్ళినప్పుడు వాటర్ అయితే తక్కువున్నాయి. సో, అక్కడున్న వాళ్ళైతే చెప్పారు. సో, అక్కడ బోటింగ్ గూడా ఉంటుందనమాట. చిన్న చిన్న బోట్‌లయితే ఉంటాయి. వాటర్ ఎక్కువున్నప్పుడు అలా చిన్న రౌండేసి మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తారంట. సో, ఈవినింగ్ చాలామంది ఫ్యామిలీస్ వచ్చి కాసేపు టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. సో, మేమైతే దర్శనానికి వెళ్ళాలనుకున్నాం కాబట్టి అలా గోదావరి స్నానం చేసి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము. అండ్ మార్నింగ్ అయితే మేము తలంబ్రాలు తీసుకోవడం మర్చిపోయాము. ప్రతి సంవత్సరం అయితే రామయ్య, సీతమ్మ తల్లికైతే కళ్యాణం అయితే చేస్తారు కదా! సో, ఆ కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలైతే అక్కడికొచ్చిన భక్తులకైతే ఇస్తుంటారు. మేము మార్నింగ్ అయితే మర్చిపోయాము. ఈవినింగ్ అయితే మేము తీసుకున్నాము. తలంబ్రాలు అండ్ ముత్యాలైతే ఉంటాయి. సో, టోకెన్స్ ద్వారా తీసుకొని మనమైతే తీసుకోవచ్చు. వెళ్ళిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా తీసుకోండి. మేమైతే ఈవినింగ్ అయితే తీసుకున్నాము. అండ్ గోదావరి ఒడ్డునైతే ఒకసారి చూడండి. ఆ రామయ్య, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి వాళ్ళ విగ్రహాలైతే చాలా ఉంటాయి. సో, కాసేపు అలా చూసుకొని వచ్చేసాము. దర్శనం కూడా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేమైతే పాపికొండల ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. మీలో భద్రాచలంకి వచ్చినప్పుడు లైఫ్‌లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది పాపికొండల బోట్ ట్రిప్ అండి. సో, మేమైతే బోట్ ట్రిప్‌కైతే ప్లాన్ చేసుకున్నాము. సో, ఈ బోటింగ్ ట్రిప్‌ని మనం ఎలా బుక్ చేసుకోవాలంటే టెంపుల్స్‌కి నియర్ బైలోనే చాలా ఆఫీస్ అయితే ఉంటాయి. సో, మీరు ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్‌కి సంబంధించిన బోట్ కూడా ఉంటుంది. హరిత బోట్ అని. సో, అది కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మాకైతే మేమైతే స్టే చేసాం గదా! వాళ్ళే మాకు ప్రొవైడ్ చేశారు బుకింగ్సు. పర్ పర్సన్ వచ్చేసి 1300 రూపీస్ తీసుకుంటారు. ఈ 1300 రూపీస్‌లోనే మన రూమ్స్ దగ్గర పికప్ చేసుకొని అండ్ రూమ్స్ దగ్గర డ్రాప్ చేసే ఫెసిలిటీ ప్లస్ అక్కడ ఫుడ్ ఎవ్రీథింగ్ ఆ 1300 రూపీస్‌లోనే మనకైతే వాళ్ళు ఫెసిలిటీస్ అయితే ఇస్తారు. సో, మేమైతే బస్‌లో స్టార్ట్ అయిపోయాము. వాళ్ళే పిక్ చేసుకొని బస్‌లో తీసుకొని వెళ్తారు. సో, లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా లాంగ్ జర్నీ అయితే టైం అయితే పడుతుంది. నాకు తెలిసి ఒక 3 అవర్స్ ఏమో అనుకుంటాను. చాలా లాంగ్ అయితే ఉంది. అక్కడ లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో, మనకి ఒక సమ్ లొకేషన్స్‌కి వచ్చిన తర్వాత మనకి టోటల్ సిగ్నల్స్ అయితే ఆఫ్ అయిపోతాయి. అండ్ ప్లీజ్ నోట్ ఎవరైనా బోటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడ ఏమైనా తీసుకోవాలనుకుంటే మాత్రం క్యాష్ అయితే క్యారీ చేయండి. ఫోన్‌పేలు కానీ ఎలాంటివి పనిచేయవు. అసలు సిగ్నల్స్ కూడా అవైలబుల్‌గా ఉండవు. సో, సిగ్నల్స్ అవైలబుల్‌గా ఉండవనుకున్నాను. నేనైతే ఒక 1 పాయింట్ అలా ఉంటుందేమో జస్ట్ మనకి ఫోన్‌పే చేయడానికైతే యూస్ అవుతుందేమో అనుకున్నాను. బట్ అసలు సిగ్నల్స్ కూడా ఉండవండి. లొకేషన్స్ అయితే చాలా బావుంటాయి. సో, మీరైతే లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ అయితే చేయండి. అండ్ మమ్మల్నయితే బస్సులో తీసుకొని వెళ్ళిపోయారు. సో, బస్సే ప్రిఫర్ చేయండి. అక్కడి నుంచి వ్యాన్లు కూడా ఉంటాయి. బట్ ఆ వ్యాన్లు కన్నా ఈ బస్ అయితే చాలా బెస్ట్. సో, మమ్మల్ని బస్సులో తీసుకెళ్ళి బోటింగ్ పాయింట్ దగ్గరికైతే తీసుకెళ్లారు. అక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మీరు వాటర్ బాటిల్స్ తీసుకోవాలన్నా, ఏదైనా స్నాక్స్ తీసుకోవాలన్నా గానీ తీసుకోవచ్చు. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఇక్కడైతే మనకి టిఫిన్ అయితే పెడుతున్నారండి. సో, టిఫిన్‌లో అయితే మనకి ఉప్మా, ఇడ్లీ అయితే పెడుతున్నారు. సో, టీ కూడా ఇస్తారు. ఇక్కడైతే చాలామంది మాకంటే ముందొచ్చిన వాళ్ళైతే ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నారు. సో, బోట్స్ అయితే చాలా ఉంటాయి. వీకెండ్స్ కానీ వచ్చాయంటే
ఒక్క బోట్ కూడా ఖాళీ ఉండదంట. అన్నీ గోదావరిలో తిరుగుతుంటాయంట. సో, మేమొచ్చింది నార్మల్ డేస్‌లో కాబట్టి ఓన్లీ 2 బోట్ మాత్రమే బుక్ అయ్యాయని చెప్పారు. సో, బోట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే పింక్ కలర్ బోట్ అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే ఆ పింక్ కలర్ బోట్ కావాలని అడుగుతుంటే, అవన్నీ సీరియల్ ప్రకారం అమ్మ ఆ బోట్ అయితే రాదని చెప్పారు. సో, ఫైనల్లీ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. 11కి స్టార్ట్ అయింది గాయ్స్. చాలామంది వచ్చిన తర్వాత 11కి అయితే స్టార్ట్ అయిపోయింది. బోట్ అయితే 11కి స్టార్ట్ చేశారు. టోటల్ మన జర్నీ వచ్చేసి మేము 11కి స్టార్ట్ చేస్తే 4:30 కల్లా ఎగ్జాక్ట్‌లీ బోట్ డ్రాపింగ్ పాయింట్‌కి అయితే వచ్చాము. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మనకి బోరింగ్‌గా ఉండకుండా ఇక్కడున్న డాన్సర్స్ ప్లస్ హోస్టింగ్ చేసే పర్సన్ అయితే నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడున్న వాళ్ళందరితో అయితే ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు. సో, సమ్ టీమ్స్‌గా వాళ్ళైతే డివైడ్ అయ్యి ప్రతి ఒక్కరినైతే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూనే ఉంటారు. అండ్ హోస్టింగ్ చేసిన బ్రదర్ అయితే హి డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండి. ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూనే ఉంటారు. సో, వాళ్ళకి సంబంధించిన టీమ్ మెంబర్స్ అయితే చాలా అంటే చాలా కేరింగ్ తీసుకుంటారు. ఇక్కడున్న ఫుడ్ కానీ, మనకి ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ కానీ అస్సలు బోరింగ్ కూడా ఫీల్ అవ్వము. మనం పెట్టిన ప్రైస్‌కి అయితే వర్త్ అని చెప్తాను. సో, వీళ్ళైతే మనకి బోరింగ్ లేకుండా ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూనే ఉంటారు. అండ్ అక్కడున్న లొకేషన్స్ గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. ఇక్కడున్న వాళ్ళని ఎవ్వరిని వదలరు. అందరితో ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేస్తారు. లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కొన్ని కొన్ని చిన్న విలేజెస్ అయితే ఉంటాయి. వాటి గురించి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. సో, మీరు ఖచ్చితంగా ప్లాన్ అయితే చేయండి. టోటల్ ఈ బోట్ జర్నీలో మనల్నైతే ఒక దగ్గర డ్రాప్ చేస్తారు. సో, ఆ విలేజ్ పేరొచ్చి పేరంటాలపల్లి. ఇక్కడైతే స్వయంగా వెలిసిన శివయ్య అయితే దర్శనం అయితే ఇస్తారు. ఈ విలేజ్ గురించి మన హోస్ట్ అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒకసారి మీరు కూడా వినండి. ఓకే, టెంపుల్ గురించి చెప్తున్నాను. టెంపుల్ గురించి ఏం చెప్తున్నానంటే, ఇది మనం అన్ని గుళ్ళకి వెళ్ళినట్టు దర్శనం ఉండదు. బాగా గుర్తుంచుకోండి సార్. అన్ని గుళ్ళకి వెళ్ళినట్టు మనకి చూడండి, ఎగ్జిట్ అక్కడ ఇది చెప్పులు విడిచిపెట్టాలి, కొన్ని సౌండ్ చేయకూడదని కొన్ని కొన్ని గుళ్ళకి రాస్తుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు మనకి ఏమీ చెప్పరండి, అది మేమే మీకు చెప్పాలి. ఓకేనా? సో అదేంటంటే, ఈ టెంపుల్ పురాతన గుడి బాలానంద స్వామీజీ 1963 కట్టారు. సరే, ఈ గుడికి వెళ్ళడానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. మేనేజ్మెంట్ చేస్తున్న ట్రావెల్స్ 365 డేస్ వచ్చినట్టు కొండపై నుంచి చల్లని వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టెంపుల్ ముందు వస్తుంది. టెంపుల్ వచ్చేసి శివ మందిర్ అండ్ శివాలయం టెంపుల్. కానీ టెంపుల్ కి ఏ కులమైన ఏ మతమైన వెళ్ళొస్తారు. కులమత భేదాలు అంటే ఏమీ లేవు. స్లోగా చెప్పాల్సిన ఇలాగే చెప్పాను, టైం లేదు అందుకే చెప్తున్నాను. కులమత భేదం అంటే ఏమీ లేదు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్లు, బౌద్ధులు ఇద్దరు ఎవరైనా వెళ్ళొచ్చండి. కాస్ట్ అండ్ రిలీజన్ తో పని లేదు. ఎవరైనా దర్శనం చేసుకోండి, కానీ ఎవరి పూజ వాళ్ళే చేసుకోవాలి. ముస్లిమ్స్ అయితే నమాజ్ చేసుకోండి, క్రిస్టియన్స్ ప్రేయర్ చేసుకోండి, హిందువులు అయితే పూజ చేసుకోండి. ఓకేనా? సో మీ పూజ మీరు నిర్వహించుకోవాలి. ఇక్కడ అర్చకులు గారి పూజలు చేయించుకోవడానికి ఏమీ అవ్వదండి. దక్షిణ కానుకలు స్వీకరించొద్దు. దక్షిణ కానుకలు అంటే ₹1 అక్కడ పెట్టకండి, అది వాళ్ళకి నచ్చదు. ఓకేనా? సరే, మనకి లెఫ్ట్ రైట్ దిగండి. స్వామివారు చాలా అందంగా అలంకరణ చేసుకుంటారు. సో ఇక్కడ ఉన్న స్వయంగా వెలిసినటువంటి విశ్వేశ్వర స్వామి వారు సార్, స్వయంగా వెలిసారు శ్రీ విశ్వేశ్వర స్వామి వారు. అన్ని గుళ్ళు, కొన్ని గుళ్ళలో డిజైన్ చేసి పెడతారు దేవుణ్ణి, కానీ దేవుడు అలా కాదు. మీరు కోరికనా ఏదైనా కోరిక నుండి కోరుకోండి, నెరవేస్తారు లేదో మీరే పత్రాలు వచ్చి మాకు చెప్పండి అండి. అంత పవర్ఫుల్ గా సెల్ ఫోన్స్ తో ఫోటోస్ వీడియోస్ తీయకండి. అక్కడ ఆదివాసులు నచ్చదు. అండ్ అక్కడ వెళ్ళే ప్రతి ఒక్కరు అయితే ఒక బాటిల్స్ అయితే క్యారీ చేయండి. అక్కడున్న వాటర్ కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సో, దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము బోట్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో, చూస్తున్నారు కదా, ఇదైతే టెంపుల్ అయితే. నేనైతే వీడియోస్ కూడా తీయలేదు. సో, బోటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అక్కడైతే మనకి లంచ్ అయితే పెడతారండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచి ఫుడ్ అయితే పెట్టారు. సో, ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే పాపికొండలు లొకేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో, అక్కడ పాపికొండ లొకేషన్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి వాళ్ళు మనల్ని కొంతసేపు వదిలేస్తారు. సో, లైక్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవాలన్నా, లొకేషన్స్ మనం హ్యాపీగా చూసుకోవాలన్నా వాళ్ళైతే మనకి ఒక 2 అవర్స్ అయితే టైం ఇస్తారు. సో, మనం ఆ 2 అవర్స్‌లో మనం హ్యాపీగా రీల్స్ కానీ, లొకేషన్స్ కానీ ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. పాపికొండ లొకేషన్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇవైతే పాపికొండ లొకేషన్స్. మీలో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే రాజమండ్రి నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చంట. లైఫ్‌లో ఒక్కసారైనా ఈ పాపికొండల టూర్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా మీరైతే ప్లాన్ అయితే చేసుకోండి. సో, ఫైనల్‌గా అయితే మా పాపికొండల ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బోట్ అయితే రిటర్న్ డ్రాపింగ్ పాయింట్ దగ్గరికైతే స్టార్ట్ అయిపోయింది. సో, 4:30కి అయితే మేము ఎగ్జాక్ట్ డ్రాపింగ్ లొకేషన్‌కి అయితే వచ్చేసాము. అక్కడైతే స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు.
సో, మొత్తం లొకేషన్స్ మొత్తం కవర్ చేసిన తర్వాత మేమైతే డ్రాపింగ్ పాయింట్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ భద్రాచలం టు పాపికొండల టూర్ అయితే మాకైతే ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా డ్రాపింగ్ లొకేషన్స్‌కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరితో అయితే ఇలా డాన్స్ అయితే చేపిస్తారు. సో, ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.